బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ సిటీలో మరో శిబిరం వెలిసింది. ఢిల్లీకి చెందిన సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నామంటూ శిబిరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో జనం ఎగబడ్డారు. జుట్టు వస్తుందనే ఆశతో వందల మంది క్యూ కట్టారు. సూర్యాపేట జిల్లా రాజనాయక్ తండాకు చెందిన హరీష్ అనే వ్యక్తి బుధవారం ఉప్పల్ భగాయత్లో బట్టతలకు మందు అంటూ క్యాంప్ ఏర్పాటు చేశాడు. ఎంట్రీ ఫీజును 300 రూపాయలుగా, బట్టతలకు షాంపూ, ఆయిల్ కింద 700 రూపాయలుగా పెట్టాడు. స్థానికులతో పాటు సిటీలోని పలు ప్రాంతాలకు చెందిన వందల మంది క్యాంపు వద్ద క్యూ కట్టారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు చెల్లించి ట్రీట్మెంట్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. వినోద్, రాజశేఖర్ అనే మరో ఇద్దరితో కలిసి శిబిరానికి వచ్చిన కస్టమర్లకు హరీష్ గండు కొట్టి ఆ తర్వాత తానిచ్చిన షాంపూ, ఆయిల్ వాడాలని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ వెళ్ళగొట్టారు. శిబిరానికి లీగల్గా ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. హరీష్, వినోద్, రాజశేఖర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే డబ్బులు చెల్లించిన బట్టతల బాధితులు లబోదిబోమన్నారు. తాము చెల్లించిన డబ్బులు ఇప్పించాలని కోరారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక కొన్ని రోజుల క్రితం ఇలాగే ఓల్డ్ సిటీలో బట్టతలపై జుట్టు మొలిపిస్తామని ఓ సెలూన్ నిర్వాహకుడు హల్చల్ చేశాడు. ఇక సామాన్యుడి వీక్నెస్సే ఆయుధంగా ఇలాంటి నిర్వాహకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ఎక్కడైనా బట్టతల మీద జుట్టు వస్తుందేమో అన్న ఆశతో డబ్బులు సమర్పించడానికి చాలామంది తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బురిడి కొట్టించారు అని తెలుసుకొని పోలీస్ స్టేషన్ ముందు లబోదిబోమంటున్నారు బాధితులు. ఇక బట్టతల మీద జుట్టు రాదన్న విషయం శాస్త్రీయంగా తెలిసినా కూడా ఎక్కడొక చిన్న ఆశ. ఎందుకంటే చాలామంది యువకులకు చిన్న వయసులోనే బట్టతల రావడంతో పెళ్లిళ్ళు అవ్వక బాధపడుతూ మనోవేదన గురవుతున్న సందర్భాలను మనం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్తైనా జుట్టు మొలవకపోతుందా, నలుగురు ముందు తలెత్తుకొని ఉండలేకపోతామా అన్న ఒక వెర్రి ఆశ వారిని ఎంత దూరమైనా వెళ్ళేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు ఆ వెర్రి ఆశ మానవుల్లో ఉన్న చిన్న ఆలోచనను నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా, దానికి సైంటిటీ లేకుండా బట్టతలపైన జుట్టు మొలిపిస్తాము అంటూ మా షాంపూ, ఆయిల్ వాడితే ఖచ్చితంగా జుట్టు వస్తుందంటూ సామాన్యులను బురుడి కొట్టిస్తున్నారు. ఇప్పుడు అదే ఇన్సిడెంట్ జరగడంతో బాధితులు మేము ఆల్రెడీ డబ్బు కట్టాము, వాళ్ళని ఎలాగో అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇది నా థర్డ్ టైం, ఇది రెండుసార్లు ఢిల్లీ పోయినా. ఇప్పుడు ఇక్కడ వస్తుందని నేను 2 రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చాను. అతను ఉండేది ఎక్కడ? అతను ఢిల్లీ మండోలే. అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను. వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చేటికి? ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఇబ్బంది పడతారని ఉద్దేశంతో తీసుకున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే. పర్మిషన్ తీసుకుని వెళ్తే అవి అయిపోతుండే. పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్కి. ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే 10,000 12,000 అవుతుంది. ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. ఢిల్లీ మనిషి అతను? ఢిల్లీ మన మండోలీలో ఉంటాడు, యూపీ. ఓకే. ఆయిల్ ఇస్తాడా? ఆయిల్ ఇస్తాడు, పౌడర్ ఇస్తాడు. ఎన్ని రోజుల రిజల్ట్స్ అవపడుతుంది? 1 వీక్ నుంచి మనకు రిజల్ట్. కొంతమందికి 1 వీక్, కొంతమందికి 2 మంత్ కూడా పడవచ్చు. మ్యాక్సిమం అయితే 1 వీక్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది.